ఇవాళ మనం వచ్చేసామండి చిన్న అరుణాచలం శివమొక్కటని బ్రహ్మోత్సవాలని తెలుసుకొని మట్టితో 1000 లింగాలు చేస్తున్నారంట అండి. షూట్ చేద్దామని వచ్చామండి. వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అండి. మేము మనుగురు నుంచి వచ్చామండి. మీ పేరు? మేము దుర్గాలక్ష్మి అండి నా పేరు. మేము మనుగురు నుంచి వస్తున్నాము. మొన్న కృతికా దీపం కాడ నుంచి ఒక 30 మంది వరకు వచ్చాము సేవకి. అలానే ఈరోజు రేపు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కనుక 13వ తారీఖు శివముక్కోటి సందర్భంగా 1008 శివలింగాలకు అభిషేకాలు జరపబడుతున్నాయి కనుక మేము అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క ఆ 1008 లింగాల కోసం తయారు చేయడానికి మేము మనుగురు నుంచి సేవ చేయడానికి వచ్చామండి. మేము ఈ 19వ తారీఖు జరిగే లింగోద్భవాలకు కూడా వస్తామండి. మేమందరూ ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అండి. 11, 12, 13. 13వ తారీఖున శివముక్కోటి అండి. తెల్లవారుజామున 4 గంటలకి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి. అభిషేకాలు ఉంటాయండి. అందరూ తప్పకుండా చూడాలండి. ఎందుకంటే శివముక్కోటి నేను వినడం ఇదే ఫస్ట్ టైం అండి. రాముల వారికి విన్నాను, వెంకటేశ్వర స్వామికి విన్నాను ఉత్తర ద్వార దర్శనాలు. శివయ్యకి అంటే తమిళనాడు సాంప్రదాయ ప్రకారం జరిపిస్తున్నారండి. అందుకోసమని మనం అందరం తెలుసుకోవాలి, చూడాలండి. మన చిన్న అరుణాచలంలో తప్పకుండా రావాలండి. అందరూ చూడాలి, తెలుసుకోవాలి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవాలండి. మట్టితో కూడా 1008 లింగాలు తయారు చేస్తున్నారండి. మనుగురు నుంచి సేవకు వచ్చారు. ఇలా లింగాలు తయారు చేస్తారని కూడా నేను ఫస్ట్ టైం అండి తెలుసుకోవడం, చూడడం కూడాను. గణపతయే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అండి. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. పెద్ద అరుణాచలం, చెన్నైలో ఉన్నటువంటి పెద్ద అరుణాచలం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే పెద్ద అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఇక్కడ కూడా సహస్రలింగ ప్రదక్షిణ మార్గం ఉంటుందన్నమాట. అంటే అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఏవైతే మనం దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ చిన్న అరుణాచలం కూడా అదే దేవతామూర్తులని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగము, మన సహస్రలింగం 1007 లింగాలు, చిన్న చిన్న శివలింగాలు ఒకే లింగం మీద, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు సహస్ర అరుణాచలేశ్వరుడు అంటాం. అలాగే శ్రీపాదలింగం, శ్రీచక్రలింగం, మరకతలింగం, అలా పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో లింగ రూపాల్లో ఉన్నాడో అవన్నీ కూడా ఈ క్షేత్రంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే వివిధ దేవతామూర్తులు అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఎవరైతే ఉన్నారో ఆ దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి తృతీయ బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా స్వామివారు అరుణాచలేశ్వరుడు నంది వాహనం మీద భిక్షాటన మూర్తిగా దర్శనమివ్వటం జరుగుతుంది. అలాగే ఈరోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రేపటి రోజు అంటే 2వ రోజు స్వామివారు హంసవాహనం మీద అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం వచ్చినదే మన అరుణాచలంలో. అరుణగిరి అంటేనే ఒకవైపు అమ్మవారు, ఒకవైపు స్వామివారు కాబట్టి ఆ రూపాన్ని మనం ప్రతిబింబించేటట్టుగా 2వ రోజు హంసవాహనం మీద అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. రేపు ఉదయం 10 గంటలకి మహాశివలింగార్చన జరుగుతుంది. 1008 మట్టి శివలింగాలతోటి మహాశివలింగార్చన జరుగుతుంది. ఇక 3వ రోజు అంటే 13వ తారీఖు మనం గమనించినట్లయితే శివముక్కోటి అంటాం, ఆరుద్రోత్సవం అంటాం. అంటే ఏదైతే ఈ యొక్క బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అనేటువంటి అహంకారం అనేటువంటి మాయలో ఉన్నప్పుడు వారి మధ్య ఒక అగ్నిస్తంభం వెలసిందంట. ఆ అగ్నిస్తంభం అనేది ఆది అంతం తెలుసుకోవటానికి వారిద్దరూ వెళ్ళటం, వారిద్దరి వల్ల కూడా అది కాకపోవటం చేత వారి యొక్క మాయ అనేటువంటి అహంకారం, మాయ చేత ఉన్నటువంటి అహంకారం పోవటం చేత అప్పుడు ఆ పరమేశ్వరుడు నేనున్నాను అధికుడిని అని ఆయన దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అది అరుణాచలం. దాన్నే అరుణగిరి అంటాం మనం. ఆ అరుణగిరే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మన పెద్ద అరుణాచలం చూస్తున్నటువంటి అరుణగిరి అనమాట. అలా ఆ యొక్క మాయ తొలగిన తర్వాత ఆ స్వామి దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఉద్భవించాడో ఉద్భవించిన రోజునే శివముక్కోటి అంటాం. ఆ యొక్క ఉద్భవించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు గురించి తెలుసుకున్న రోజునే మహాశివరాత్రి అంటాం. అలా ఆ ఉద్భవించిన రోజు చాలా శివాలయాల్లో అంటే ఇది తమిళనాట ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అరుణాచలేశ్వరుడు ఆ తమిళనాట ఉద్భవించాడు కాబట్టి ఆ తమిళనాట శివాలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు స్వామి. మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మనకి యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే తమిళనాట ఈ యొక్క శివముక్కోటి రోజు ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న అరుణాచల క్షేత్రంలో కూడా ఎందుకయ్యా అంటే
ఆ స్వామివారు ఉద్భవించిన రోజే ఈ చిన్న అరుణాచలంలో ప్రతిష్ఠ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ స్వామివారు కూడా ఉత్తర ద్వారం కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 13వ తారీఖు ఉదయం ఆ స్వామివారికి 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. అందుకనే మహాశివరాత్రి కంటే విశేషమైనటువంటి అభిషేకం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆరుద్రోత్సవం రోజు జరుగుతుందంట. కాబట్టి ఆ రోజు ఉదయమే తెల్లారుజామున 4 గంటలకి అభిషేకం, 5:30కి స్వామివారు శేషవాహనం మీద ఆదిశేషవాహనం మీద ఉత్తర ద్వారం గుండా భక్తులకి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఆ స్వామి మీరు భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని ఆ అరుణాచలేశ్వర సంపూర్ణ అనుగ్రహాలు పొందగలను కోరుచున్నాము. నామయోగమే నేను ఆది దైవము, జ్ఞానమయమే నేను ధ్యాన రూపము. నామయోగమే నేను ఆది దైవము, జ్ఞానదేహమే నేను ధ్యాన రూపము. నేను లేని నేనేదో మూల మంత్రము, నేను కాని జగమంతా మాయవేషము. మౌన రమణుని కావ్యకంఠము, అచల భావమే అరుణతత్వము. అరుణాచల 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 శివా, అరుణాచల 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 శివా. జపతపముల మాలి జపతపముల తేలి, ఇహాగముల రాలి ఇహాముల కాలి. కేలిలో లీలగా అద్దమే అంబగా, కేలిలో లీలగా అద్దమే అంబగా. ఈశుడే ఈశగా జగతికే జ్యోతిగా. అరుణాచల 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 శివా, అరుణాచల 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 శివా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ జగనపై దీవించరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ జగనపై దీవించరా. పార్వతీ పుత్ర లంబోదరా, పావన రూప విఘ్నేశ్వరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ జగనపై దీవించరా. కోటొక్క దండాలు గణనాథుడా, నిపాద నమస్తే విఘ్నేశ్వరా. కోటొక్క దండాలు గణనాథుడా, నిపాద నమస్తే విఘ్నేశ్వరా. చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు, చిన్నారి పలుకులు నీ మాటలు. ఓ గణనాథా, ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ జగనపై దీవించరా. నీకన్న మాకింక ఎవరున్నరు, నీవే కదా మా తొలి దైవము. నీకన్న మాకింక ఎవరున్నరు, నీవే కదా మా తొలి దైవము. కుడుములు ఉండ్రాళ్ళు నీకోసమే, మా హృదయ హారతి నీకిద్దుము. కుడుములు ఉండ్రాళ్ళు నీకోసమే, మా హృదయ హారతి నీకిద్దుము. ఓ గణనాథా, ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ జగనపై దీవించరా. పార్వతీ పుత్ర లంబోదరా, పావన రూప విఘ్నేశ్వరా. ఓం నమ శివాయ.
ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు అయితే పంచలు పెట్టారు కదా, ఒక వైట్ లుంగి,